మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి ప్రజల్లోకి రావడానికి మాయ మాటలు చెప్పి మళ్ళీ బుగ్గలు గిల్లి చెంపలు గిల్లడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. వారు ఎన్ని పాదయాత్రలు చేసినా జనాన్ని ఎంత మభ్య పెట్టినా కూడా తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అలాగే వారు ఎలాంటి పథకంతో జనంలోకి రావాలనుకుంటున్నారంటే మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎలా అయితే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారో దాన్ని మోసపూరితంగా మోసపు మాటలు చెప్పి ఈ రోజున సూపర్ 6 పథకాలు కొందరికి అమలు అవుతున్నాయి, కొందరికి అమలు కావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన ఎన్ని మాయ మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో ఈ రోజున మేమేమైతే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టామో అవన్నీ కూడా మీకు అమలు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది ఉచిత గ్యాస్ కావచ్చు, ఉచిత మహిళా బస్ ప్రయాణం కావచ్చు, అలాగే పెన్షన్లు మేము దాదాపు 3,000 నుంచి 4,000కు పెంచుతున్నామని ఒకే ట్రిప్ పెంచడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో 2,000 రూపాయలని 3,000 రూపాయలకు పెంచుతానని ఒక మాటలో చెప్పి 5 ఏళ్లుగా 250 చొప్పున 4 ట్రిప్పులుగా పెంచి తన ప్రభుత్వం అయిపోయి గద్దె దిగే వరకు కూడా పెంచుతూనే ఉన్నాడు. ఇలాంటి మాయ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే చెప్పులతో కొట్టి వెనక్కి పంపించేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఎంత ధైర్యంతో జనంలోకి వస్తారో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను.